హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే జన్మలో మర్చిపోరు. ఎప్పుడు పొట్లకాయ తెచ్చినా ఇలానే ట్రై చేస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని 2 ఎండుమిర్చి తుంపి వేసుకొని మన పప్పు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని 2-3 నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉందాము. సో దీన్ని ఇలా లేదంటే అరగంటిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం 10 నిమిషాలు. ఇలా ఒక మిక్సీ తీసుకొని 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని దీన్ని కోర్సుగా మిక్సీ పట్టుకుందాము. మరొకసారి దీన్ని తీసి కలుపుకొని మెత్తపడిందో లేదో చూసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకుందాం. ఇదే కారం అండి కర్రీలోకి, ఇంకా ఎండు కారం అలాంటివి వేయరు. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక చిక్కగా ఉండే పెరుగుని బాగా చిలుక్కొని ఈ కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు చిక్కగా ఉండాలి, అలాగే లేత ఫ్రెష్ పెరుగు అయి ఉండాలి. పులిసిన పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు అయినాక పైనుంచి కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకొని ఎన్ని కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.